నమస్తే, నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామంలో గత 3 రోజుల నుంచి ఈ గ్రామంలో ఉన్నాము. అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అడవిలో అంటే ఊరు బయట పెట్టారు సభలు. అక్కడ అందరికీ వచ్చిన వాళ్ళు కూడా రూములు ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ జియో సిగ్నల్ లేదు. మనకి ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేయాలని చాలా బాధపడుతున్న తరుణంలో మరి మిత్రుడు శ్రీనివాసరావు గారు కలవడం జరిగింది. మరి ఎలా అడగాలో తెలియదు వాస్తవానికి, ఎందుకంటే తెలియని ఊరు, చాలామందికి పరిచయం లేదు, అడవిలో ఇచ్చారు. ఇలా నాకు సిగ్నల్స్ కావాలని శ్రీనివాస్ తోటి మాట్లాడడం జరిగింది. అదేంటి మరి మా ఊరికి వచ్చేసేయి అని. ఒకరోజు మీ బంధువులు ఎవరు వాళ్ళ ఇంటి పేరేంటి? బ్రహ్మనాయుడు, అరుణ వాళ్ళ అంటే వాళ్ళ ఇంటికాడ మీకు ఒకరోజు వాళ్ళ ఇంట్లో మాకు ఇచ్చారండి రూము. మరి మళ్ళీ నెక్స్ట్ డే ఇద్దరు మాతాజులు ఆ ఇంట్లోకి రావడం జరిగింది. మరి గత 2 రోజుల నుంచి కూడా శ్రీనివాసరావు మీ పేరేంటి? సింహప్ప. మరి శ్రీనివాసరావు సింహప్ప వారి ధర్మపతి సింహప్ప పుణ్య దంపతుల స్వగృహంలో మనం గత 2 రోజుల నుంచి కూడా మనకు పైన రూమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కలికాలము. ఈరోజు ఒకరిని చూసి ఒకరే ఓడ్చుకోలేని సమయంలో మరి వాళ్ళు చాలా చక్కగా మరి నాకు పైన రూమ్ ఇచ్చి నాకు అన్ని అందుబాటులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మరి ఈ మధ్య గ్రామంలో చాలామంది అందరూ ఈరోజు 3 రోజులు బ్రహ్మాండంగా జరిగిందంటే వాళ్ళు ఎంత మంచి మనసు మనకు అర్థమవుతుంది. వారి పెద్ద కుమార్తె నీలిమ, మరి ఇంకా వీళ్ళ చెల్లెలు కూడా నన్ను ఉంది, మన వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేదు, వీళ్ళు వీడియో వద్దన్నారు. మరి అయిపోయింది. సీమప్పకి అసలే వీడియోలు ఇష్టం ఉండదు, నీలిమకి ఇష్టం ఉండదు. నేను వచ్చాను కనుక నాకు గుర్తు కోసం ఒక వీడియో తీసుకోవడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు అమ్మ. మరి నాకు చక్కటి, నాకే కాదు మరి ఎవరైనా మీ ఊరికి వస్తే కూడా ఇలాంటి ఏం శ్రీనివాసరావు గారు దేనికైనా మేము అలాంటిలో మేము ముందు ఉంటారా? అంటే లేని దాని గురించి వద్దు, మనకు 10 రూపాయలు ఉంటే రూపాయి ఇవ్వడమే మనం ఏమంటావు నీలిమ గారు? మరి వీళ్ళు నాకు ఇచ్చిన ఆతిథ్యానికి మరి వీరికి కాబట్టి మేము అలా అయినా ఇప్పుడు నన్ను మీరే పట్టుకొచ్చింది ఇక్కడికైతే. ఆ స్వామి తీసుకొచ్చారు మిమ్మల్ని. బాబు శివయ్య స్వామి మాకు దర్శనం చేయించారు. అలాగే శివదీక్ష కూడా తీసుకుంటాను. శివదీక్ష ఎక్కడ చూస్తారు మీరు? శ్రీశైలం వస్తారా? అవునా, నడుచుకుంటూ వెళ్ళారు ఎప్పుడన్నా? చాలా లాంగ్ అవుతుంది కదా. మీది ఇది ఊరు, తల్లిగారు ఇది ఊరా? మీ అమ్మ నాన్న పేరేంటమ్మా? పాపమ్మ. మీరు ఎంతమంది అక్క ఇళ్ళు? ఒకదే బిడ్డ, ఇద్దరు తమ్ముళ్ళ. మరి చూడండి, వీళ్ళు నాకు చాలా చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మరి వీరికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కలకాలం ఇలాగే కలిసిమెలిసి ఉంటూ వచ్చిన భక్తులకు కూడా వారికి తోచినంత సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు అమ్మ. జై శ్రీరామ్. ఓం నమః శివయ్య. సింహప్పనే కదా? సింహప్ప. అవునా? అవునా. స్వామివారు కూడా మీరు అంటే ఈయన చేసుకోకముందు కూడా మీ బంధువులేనా? అమ్మ తల్లి. మరి శ్రీనివాసరావు వారి ధర్మపతి సింహప్పకు మరి నీలిమకు వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ పరమాత్మానంద స్వామిని మరియు ఆ యజ్ఞ భగవాన్ని శ్రీమన్నారాయణుని అందరినీ ప్రార్థిస్తూ తెలుసుకుంటున్నాను. రేపు మనం మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కనుక ఒకసారి జ్ఞాపకార్థంగా వీళ్ళతో వీడియో తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.